అందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. అందరూ కూడా చాలా టెన్షన్‌లో ఉన్నారు. మనకన్నీ తెలుసు అనుకోని ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళి చిన్న తప్పే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అవి ఏంటి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అందరం కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ముందంతా కూడా ఒక విజువలైజేషన్ చేసుకుంటాం మనం. అంటే ఎలా ఉండాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, మన పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, సబ్ హెడింగ్స్ ఎలా ఉండాలి, క్వశ్చన్ నంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అని అన్నీ కూడా అబ్బా నాకు అన్నీ వచ్చేసి అన్నీ తెలిసేసి అనుకొని మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం. మనకు తెలియకుండానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు జరగడము వాటి వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవి ఏంటి అంటే మనకు బుక్లెట్ ఇచ్చిన తర్వాత మనం నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం. ఫోల్డ్ చేసిన తర్వాత మార్జిన్ అనేది కంపల్సరీ మనం వదిలిపెడతాం. వదిలిపెట్టిన తర్వాత మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేటటువంటి ఇస్తే మనం ఏం చేస్తాము అంటే సెక్షన్ అనేది పైన రాసేస్తాం. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని మనం రాసేసుకుంటాం. రాసుకున్న తర్వాత అందులో క్వశ్చన్ మనము 10th వన్ రాస్తూ ఉన్నామా, 11th వన్ రాస్తూ ఉన్నామా, 12th వన్ అటెంప్ట్ చేస్తూ ఉన్నామా అనుకొని దాన్ని మార్జిన్కి లెఫ్ట్ సైడ్ బయట వెలుపల నెంబరింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. దాంట్లో మనం ఏమైనా సబ్ పాయింట్స్ రాస్తాం కదా, అవి మాత్రం మార్జిన్కి ఇన్సైడ్లో రైట్ సైడ్న లోపల పక్క ఇచ్చేసేయాలి. మనం మర్చిపోయి ఏం చేస్తామంటే ఆ నంబర్ నేను 11th వన్ రాస్తా ఉన్నాను, ఆ 11th వన్ మార్జిన్కి లోపల సైడ్ ఇచ్చేసి దాన్ని అక్కడ చిన్నగా అండర్లైన్ చేస్తాము, చేయము, వదిలేస్తాము, మనం రాసుకొని వెళ్ళిపోతాం. అలా రాయడం వలన కరెక్షన్ చేసేటప్పుడు ఓహో ఇది ఏదో సబ్ పాయింట్ కానీ ఇది క్వశ్చన్ నెంబర్ కాదు అనుకొని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు దానికి మార్కులు ఇవ్వడం అనేది మిస్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా మందికి జరిగేటటువంటిది. నేను చాలా బాగా రాశాను ఎగ్జాము, నాకు ఎక్కడ మార్కులు తగ్గాయో తెలియట్లేదు, నేను రీవాల్యుయేషన్ పెట్టిస్తాను. రీవాల్యుయేషన్లో బయటపడేటటువంటి ఇవే తప్పెవరిది అంటే స్టూడెంట్ది. కాబట్టి ఎవ్వరు కూడా మర్చిపోకుండా అక్కడ మీరు మార్జిన్కి లెఫ్ట్ సైడ్ బయట పక్క బోల్డ్గా పెద్ద అక్షరాలతో ఆ నెంబర్ వేసి ఒక రౌండ్ సర్కిల్ లాగా చేయండి, లేదంటే దాని కింద బాగా అండర్లైన్ చేయండి. అప్పుడు ఆ కరెక్షన్ చేసేటప్పుడు ఓహో ఇన్నో సెక్షన్లో ఇన్నో క్వశ్చన్ రాశారు వీళ్ళు, ఎన్ని రాయమన్నారో అన్నీ రాశారని ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం దాన్ని ఏదో టెన్షన్లో అన్నీ రాసేస్తా ఉన్నాం కదా అని ఊపులో నంబర్ గన రైట్ సైడ్ వేసేసి వదిలేసామంటే దానికి అండర్లైన్ కానీ ఏమీ లేకుండా ఒక చూస్తూనే కనిపించేటటువంటి ఒక హైలైట్గా మనం చేయకపోతే దానికి ఆ క్వశ్చన్కు 8 మార్కులు ఉన్నాయి వెళ్ళిపోతాయి, 10 మార్కులు ఉన్నాయి వెళ్ళిపోతాయి.